కరోనా టెన్షన్ చూసాం, ఇప్పుడు ఎబోలా దీని గురించి ఒక ఆందోళన అయితే మొదలైంది. దీన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. ఇది రాకుండా ఆపగలమా? ఎస్ అండి. ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పుడు భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇంటర్నేషనల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఆల్రెడీ ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం జరిగింది ఎబోలాని. ఈ ఎబోలా అనేది ఇప్పుడు సెంట్రల్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికాలో ముఖ్యంగా కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దగ్గర ఇక్కడ ఆల్మోస్ట్ వందలాది మంది చనిపోవడం జరిగింది. మోర్టాలిటీ రేట్ అంటే వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 50% మోర్టాలిటీ రేట్ ఉంటుంది. కరోనా కంటే చాలా ఎక్కువ అనమాట. చాలా డేంజర్ కరోనా కంటే. ఇప్పుడు ఈ యొక్క ఎబోలాలో వచ్చిన ఈ వేరియంట్ ఒక రకం అనేదానికి ఈవెన్ ట్రీట్మెంట్ లేదు, దానికి ఎటువంటి వ్యాక్సినేషన్ కూడా లేదు. చాలా కష్టమైపోతుంది. అందుకే ఇండియన్ గవర్నమెంట్ వెంటనే దానికి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది ఒక ట్రావెల్ ప్రొసీజర్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగిందనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ సౌత్ సూడాను, తర్వాత ఈ యొక్క ఉగాండా, కాంగో దేశాల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళని స్క్రీనింగ్ టెస్టులు చేయడం ప్రతి ఎయిర్పోర్ట్లో, ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లో వాళ్ళని 21 డేస్ అబ్జర్వేషన్లో ఉంచి, ఎందుకంటే ఎబోలా దాని యొక్క సిమ్టమ్స్ 21 డేస్ తర్వాత పూర్తిగా బయటపడతాయి అనమాట. కాబట్టి ఆయా దేశాలు వచ్చిన వాళ్ళని 21 డేస్ కంప్లీట్ అబ్జర్వేషన్లో పెట్టాలి. అవసరమైతే వాళ్ళకి ఒక క్వారంటైన్ సెంటర్లు కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళ నుంచి నమూనాలు సేకరించి వాటికి మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒకటి, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే, ఈ రెండింటిని నోడల్ ఏజెన్సీగా ప్రకటించడం జరిగింది. కొన్ని క్వారంటైన్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట ఈ దేశాలు. తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఇంకోటి చెప్తుందంటే అనవసరంగా మీరు ఈ 3 దేశాలని టోటల్గా అవాయిడ్ చేయండి. వీలైతే ట్రావెల్ అడ్వైజరీ అంటారన్నమాట. ఈ 3 దేశాలకి టోటల్ అలా వెళ్ళకండి వీలైనంత వరకే మొత్తం. తర్వాత ఆయా దేశాల నుంచి రావడం అనేది కూడా తగ్గించుకోండి అన్నట్టు కొంచెం ట్రావెల్ అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 కంట్రీల నుంచి ఎక్కడైనా వెళ్తే అది ఒక అంటువ్యాధి, మానవులకు ఆల్రెడీ వచ్చేసింది, తిమింగళాల వాటి నుంచి, కోతుల నుంచి. కాబట్టి మానవుల నుంచి మానవులకు అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఎన్నో స్టాండర్డ్ ప్రొసీజర్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ దానికి అనుకూలంగా తీసుకుంటుంది. ఇప్పుడు ఎబోలా అంటే ముఖ్యంగా ఈ ఆఫ్రికా నుంచి మన వ్యవసాయదారులు, మైనింగ్ సంబంధించి వ్యాపారస్తులు, ట్రావెలర్స్, టూరిస్టులు వీళ్ళు వెళ్తూ ఉంటారన్నమాట. కాబట్టి వీళ్ళ మీద పూర్తి నిఘా అనేది ఇండియా గవర్నమెంట్ పెట్టింది. ఎందుకంటే కరోనా కూడా అలాగే వుహాన్ నుంచి ఎలా వచ్చిందో మనకు తెలుసు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ల దగ్గరే వీళ్ళ దగ్గర ఎక్కడికక్కడ స్క్రీనింగ్ అయిపోతే ఉంటుందని, ఇటు స్క్రీనింగు, అబ్జర్వేషను, డిటెక్షను అండ్ క్వారంటైన్ అనే దాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ ఫాలో అవుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని భారత ప్రభుత్వం కోరుకుంటుంది. ఇంటర్నేషనల్ కూడా అన్ని గవర్నమెంట్లు అలర్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఇండియాలో ఎవరికి ఎబోలా రాలేదు, ఎక్కడ సిమ్టమ్స్ బయటపడలేదు. బట్ దీని మీద ఎటువంటి అశ్రద్ధ కొంచెం ఉన్నా మనం కరోనా టైప్ పరిస్థితిని అయితే మనం ఎదుర్కొంటాం. కాబట్టి చాలా కష్టం, చాలా జాగ్రత్తగా ఉండాలి.